జై శ్రీరామ్ అండి అందరికీ. జనవరిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుందా? విజయారెడ్డి గారు వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని బలవన్మరణానికి అయితే పాల్పడ్డారనమాట. సో దాని గురించి చాలామంది అయితే అసలు అప్పుడు చాలామంది ఎలా ఫీల్ అయ్యారంటే, మన ఇంట్లో పిల్లలే, మన ఇంట్లో వాళ్ళే ఎందుకు ఇలా చేసుకున్నారు, ఇంత హ్యాపీ లైఫ్ని ఎందుకు చేతులారా స్పాయిల్ చేసుకున్నారు, తనదే కాక పిల్లల లైఫ్ కూడా ఎందుకు స్పాయిల్ చేశారు, చూడముత్యాలుగా ఉన్నారు పిల్లలు, అసలు ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి అందరికీ ఒక డౌట్ ఉండే అన్నమాట. సో నెల రోజులు ఈ డౌట్ అనేది ముందుకు వెళ్ళిపోతానే ఉంది, కానీ అసలు కంక్లూషన్ అనేది ఏది రాలేదు. సో ఈరోజు నిన్న జరుగుతుంది, నిన్నటి నుంచి జరుగుతుంది. విజయారెడ్డి గారి హస్బెండ్ బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చి మీడియా ముందు కొన్ని విషయాలు అయితే ఉంచడం జరిగింది. సో అప్పుడు మనం కూడా చాలా వీడియోస్ చేసాము, అసలు ఈ ఇష్యూకి కారణం ఏమై ఉంటుంది, ఎవరై ఉంటారు అని చెప్పామన్నమాట. సో దాన్ని రిలేటెడ్గానే నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా మనం చెప్పిన పాయింటే బయటకు వచ్చింది. ఏంటి అంటే, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా, ఎంత హ్యాపీగా ఉంటారు. ఆడపిల్లైనా సరే, లేకపోతే ఇంకా అసలు కడుపున పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఈవిడ తల్లి దగ్గరే ఉండి, అన్న తమ్ముడు ఇలాంటి వాళ్ళ మధ్య ఉండి ఎందుకు ఇలాగా చనిపోవడానికి రీజన్ అని చెప్పేసి చేసామన్నమాట. సో ఎగ్జాక్ట్గా నిన్న విజయారెడ్డి గారి హస్బెండే ఈ విషయం గురించి మాట్లాడారు. ఆయన మాటల్లో ఏంటి అంటే, విజయారెడ్డి వాళ్ళ మదరు, అలానే వాళ్ళ అన్నయ్య, వదిన్లు వీళ్ళందరూ ఆస్తి కోసమే తను చనిపోవాలి అన్న ఆలోచనతో, తనకు తానుగా చనిపోవాలి అన్న ఆలోచనని క్రియేట్ చేశారు. సో అందుకని తను పిల్లలు అలా చేసేసుకుంది. ఇంతకీ ఇష్యూ ఎందుకు వాళ్ళు అలా చేశారంటే, ఆమె ఆస్తి మీద వాళ్ళు కన్నేశారు. సో ఆమెకి అన్ని ఆస్తులు ఉన్నాయి, ఇల్లు అంటే ప్లేసెస్ ఉన్నాయి, తర్వాత ప్రాపర్టీ అనేది ఉంది, అన్ని రకాలుగా ఆమె వెల్ సెటిల్డ్ అయ్యింది. సో ఈ ఆస్తి మీద వాళ్ళందరూ కన్నేసేసి కావాలని తను చనిపోయేదాకా తీసుకొని వచ్చారు. అందుకని తను సూసైడ్ చేసుకుంది. ఆల్రెడీ ఇంతకుముందు 3 months బ్యాక్, 4 months బ్యాక్ వాళ్ళు ఏదో టూర్కి పోయినప్పుడు అక్కడ కూడా ఇదే ఇష్యూ లేవనెత్తారంట. అంటే ఏదో లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకొని ఇవ్వు అన్నయ్యకి అని చెప్పి ఆమె మదర్ చెప్పినట్టు. అయితే ఆమె 70 లక్షల లోను నా పేరు మీద ఎందుకు తీసి నేను అన్నయ్యకి ఇవ్వాలి, అప్పుడు మళ్ళీ లోన్ బాధ్యత నాదే అవుతుంది కదా అని చెప్పి అడిగితే, లేదు అన్నయ్య కట్టుకుంటారు, జస్ట్ పేరు మాత్రమే నీ మీద వస్తుంది అని చెప్పేసి చెప్పిన ఈ ఇష్యూ గురించి వాళ్ళ హస్బెండ్తో మాట్లాడారంట. మాట్లాడితే వాళ్ళ హస్బెండ్ కూడా మనమే బాధ్యత అవుతాం కదా, అంత లోను ఏమన్నా 1, 2, 70 లక్షల లోన్ అంటే మనం ఇబ్బంది పడతాము. సో అంత లోన్ నీ పేరు మీద తీస్తే చాలా ఇబ్బంది అవుతుంది, వద్దు అలాంటి రిస్కులు చేయొద్దు అని చెప్పి తన హస్బెండ్ అయితే చెప్పారంట. అయితే ఆ తర్వాత వెళ్ళి వాళ్ళ దగ్గరికి నేను ఇలా చెయ్యను అని చెప్తే, అప్పుడు కూడా ఏవో మాటలు అంటే, అక్కడ ఉన్న బీచ్లోనూ ఏదో మొత్తానికి నేను వెళ్ళిపోతాను, నేను ఇది చేసుకుంటాను అని ఆవిడ ముందుకెళ్తూ ఉంటే, వాళ్ళ వదిన ఆవిడని కాపాడి వెనక్కి తీసుకొచ్చి ఎవరైతే ఉన్నారో విజయారెడ్డి హస్బెండ్కి ఫోన్ చేసి, ఇలా జరిగిందండి, వదిన చనిపోబోతుంటే నేను వెనక్కి లాక్కొచ్చాను, సో వదిన సూసైడ్ చేసుకుంటా అని చెప్పారని చెప్పేసి ఇలా ఈ ఇష్యూ గురించి ఆ విజయారెడ్డి గారి సొంత వదిన సొంత హస్బెండ్తో మాట్లాడారనమాట. ఇలా జరిగిందని చెప్పారంట. సో దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఆయన దగ్గర ఉన్నాయంట. అలానే వీళ్ళందరూ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయంట. మరి ఇంకొక క్వశ్చన్ కూడా ఇక్కడ జనరేట్ అయింది, మరి తను చనిపోయినప్పుడు ఇన్ని ఉన్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు, సో ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు, ఇంత గ్యాప్ తర్వాత ఎందుకు బయట పెట్టారు అనే క్వశ్చన్ కూడా అక్కడ రైజ్ అయింది. అయితే ఆ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇస్తూ ఆయన ఏమంటున్నారంటే, నేను టైం తీసుకున్నాను, నాకు అప్పుడున్న ఆ సిచ్యుయేషన్లో నా మైండ్ స్టేబుల్గా లేదు, నేను షాక్లో ఉన్నాను, నేను కోలుకోవడానికి కొంచెం సమయం పట్టింది, ఆ తర్వాత వాళ్ళ నిజస్వరూపాలన్నీ నేను ప్రూఫ్స్ సేకరించుకోవడానికి టైం అనేది నేను తీసుకున్నాను.
సో అందుకని ఇంత లేట్ అయ్యింది. ఇప్పుడు మొన్న ఆస్తి గురించి అంతా విజయారెడ్డి చనిపోయిన తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత తనకు సంబంధించిన అన్నీ తెచ్చుకోవడానికి ఈ హస్బెండ్ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రాపర్టీవి తర్వాత అన్నీ ఇంకా ఏవైతే వీళ్ళ పేర్ల మీద ఉన్నాయో అవన్నీ మిస్ అయ్యాయంట, డాక్యుమెంట్స్ అన్నీ. ఆ డాక్యుమెంట్స్ ఏవి అని అడిగినప్పుడు మేము ఇవ్వము, అవి మావే అని చెప్పేసి విజయారెడ్డి వాళ్ళ అమ్మ అయితే రివర్స్లో గొడవ అయితే పెట్టుకున్నారంట. అలా ఎలా మీవైతాయి, కష్టపడి పంపించింది నేను డబ్బులు, అలానే తను కూడా సంపాదించింది, చదువుకుంది, ఉద్యోగం చేస్తుంది, తన సంపాదన నా సంపాదన రెండు కలిపే తను కొన్నది కదా. సో ఇప్పుడు మీరు వచ్చి ఎలా మీవి అని చెప్తారు అంటే, నువ్వు నీకు ఇంకొక దిక్కు లేదు కదా, లేకపోతే ఎప్పుడు అంటే నువ్వు ఎప్పుడు చనిపోయినా తర్వాత ఎవరికి చెందుతాయి అని ఇప్పుడే క్వశ్చన్ చేశారంట. అయితే ఆయన చెప్పడం ఏంటి అంటే, నేను చనిపోయిన తర్వాత వచ్చే సంగతి ఇప్పుడే ఎందుకు, నేను బతుకున్నాను కదా అని ఒక పాయింట్ అయితే రైజ్ చేశారు. ఇంకొక పాయింట్ ఏంటంటే, పోలీసుల దగ్గర కూర్చొని మాట్లాడేటప్పుడు వాళ్ళని ఎలా తీసేసుకున్నానో నిన్ను కూడా అలానే లేపేస్తాను అని చెప్పేసి విజయారెడ్డి వాళ్ళ అన్న బెదిరించాడంట డైరెక్ట్గా పోలీస్ ముందే. సో పోలీస్ గట్టిగా అరిచేసరికి అప్పుడు కామ్ అయ్యారంట. సో వాళ్ళు ఏదన్నా నన్ను ఏ నిమిషం అన్నా ఏదన్నా చెయ్యొచ్చు అన్నట్టు, అంటే నేను చెప్పేదంతా ఇతను చెప్పిన విషయాల గురించి మీ అందరికీ చెప్తున్నాను. అయితే నాకు ఇక్కడ కొన్ని విషయాలు అయితే డౌట్ ఉంది. ఎందుకు ఇలా డౌట్ ఉంది అంటే, ఇంత లేటుగా ఎందుకు ముందుకు వచ్చారు అనేది నాకు ఇప్పటికీ వస్తున్న ఒక డౌట్. అంటే ఏదున్నా సరే భార్య భర్తలు పిల్లలు అంటే ఒక ఫ్యామిలీ కదా, ఒక రిలేషన్, ఒక బాండింగ్. సో దాని బ్రేక్ అయిపోయి ఇన్ని నెలలు అవుతుంటే కేవలం ఆస్తి గురించే ఇప్పుడు బయటకు వచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. సో అప్పుడు విజయారెడ్డి వాళ్ళ అన్న, తర్వాత తల్లి, తర్వాత వీళ్ళందరూ కూడా ఎవ్వరూ మంచోళ్ళు కారు అని ఆ రోజు ఈయన చెప్పలేదు. అంటే అందరూ మంచోళ్ళే, మంచిగా చూసుకుంటారు అని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు. మరి అంత అండర్స్టాండింగ్ ఉన్నోళ్ళు ఇప్పుడు కేవలం ఆస్తుల దగ్గర మాత్రమే బాండింగ్ అనేది బ్రేక్ అయిపోయి ఇప్పుడు ఆస్తుల దగ్గర మాత్రమే బ్రేక్ అవ్వడం వల్ల ఈ ఇష్యూలోకి ఇలా బయటికి లాక్కొస్తున్నారేమో, ఒకళ్ళ మీద ఒకళ్ళు కావాలని నిందలు వేసుకుంటున్నారేమో అని నాకైతే అనిపిస్తుంది అన్నమాట. సో ఆమె ఉన్నప్పుడు ఒకలాగుండి ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ కావాలని ఆస్తులు అనేవి గొడవలు వీళ్ళిద్దరి మధ్య రేజ్ అయిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటూ ఉంటారేమో అని. ఇంకోటి ఏంటంటే, అప్పుడు అందరూ అన్నది ఏంది, ఆవిడ తల్లి మంచిదే, తర్వాత అన్న మంచోడే, వదిన మంచిదే, వదిన టాటూ ఎందుకు వేయించుకుంటుంది మంచిది కాకపోతే, వాళ్ళ మధ్య ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది అని చెప్పేసి చెప్పారనమాట. అయితే మరి ఇప్పుడు ఇతను వచ్చి సపరేట్గా వాళ్ళ ముగ్గురిని బ్లేమ్, అంటే అటు అన్ననే చేశాడు, ఇటు వదిన్ని చేశాడు, ఇటు తల్లిని చేశాడు. సో వీళ్ళ ముగ్గురిని ఇంతలా మీడియా ముందుకు వచ్చి బ్లేమ్ చేశాడు, ప్రూఫ్స్ ఉన్నాయని అంటున్నాడు. సో ఏదన్నా ఒక ఇది ఉంటే స్టార్టింగ్లో ఆమె చనిపోయినప్పుడే నేను కొన్ని రోజులు టైం తీసుకుంటానండి, తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి నేను మాట్లాడగలుగుతాను, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఈ విషయాల గురించి మాట్లాడడానికి, నేను డల్గా ఉన్నా, అప్సెట్లో ఉన్నా అనే విషయం చెప్తే ఒక క్లారిటీ వచ్చేసేది. ఓకే, ఏం సమాధానం వస్తుందో అని జనాలు కూడా వెయిట్ చేసేవారు. కానీ అప్పుడేమో వాళ్ళందరూ మంచోళ్ళు అని చెప్పిన అతనే ఈరోజు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఇలా జరిగింది, అలా జరిగింది, ప్రూఫ్స్ ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. కానీ ఆ పర్ఫెక్ట్ ప్రూఫ్స్ అనేవి మీడియా ముందు పెట్టాలి కదా, పెట్టకుండా ఎలా అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. పెట్టాలి, ప్రూఫ్స్ అనేవి ముందుకు తీసుకొచ్చి పెట్టాలి. పెట్టిన తర్వాత ఓకే ఇదిగో ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు జనాలైనా నమ్మాలి అని అనిపిస్తుంది. కానీ నేను అప్పుడు ఏం మాట్లాడలేను, ప్రూఫ్స్ కలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రూఫ్స్ అంటే కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ పర్సన్స్ అయితే మారరు కదా. అప్పుడు మంచి వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మాత్రం ఎందుకు చెడ్డవాళ్ళు అని చెప్తున్నారు? అప్పుడు మరి మంచోళ్ళని చెప్పకూడదు కదా. తెలుసు కదా మీకు ముందేం జరిగింది అనేది, మీకు తెలుసు కదా, జనాలకైతే తెలియదు. కానీ సో అలాంటప్పుడు అప్పుడు మంచోళ్ళని చెప్పి ఇప్పుడు చెడ్డోళ్ళు అంటే కేవలం వీళ్ళ మధ్య జరిగేది ఏంటంటే ఆస్తి తగాదాలు. వాటి గురించి ఆ ఆస్తి అనేది కావడం కోసమే ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. సో ఏదైనా ప్రూఫ్స్ బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరేంటనేది.
సో వీడియో అయితే ఇదేనండి. అప్పుడు చాలామంది అడిగారు నన్ను కూడా వీడియో చేయమని. సో మన దగ్గర ఏమీ లేనప్పుడు, తెలియనప్పుడు మనం చేయకూడదు ఎక్కువ అని చెప్పి నేను చేయలేదు. సో నిన్నటి నుంచి ఈ ఇష్యూ జరుగుతుంది, అందుకనే నేను అది విన్నాను. విన్నది విన్నట్టుగా మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇందులో నాకైతే ఒకళ్ళ మీద అనుమానం కానీ, ఒకళ్ళ మీద ఇంకోటి కానీ ఏమీ లేదండి. జస్ట్ నాకు అనిపించింది, నేను షేర్ చేసుకోవడానికి మాత్రమే వీడియో చేశాను. సో చూద్దాం, టైం తీసుకొస్తుంది ఎవరు నేరం చేశారు, ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అనేది కాలమే నిర్ణయిస్తుంది. అప్పటిదాకా మనం కూడా వెయిట్ చేసి చూడడమే. సో దీని మీద మళ్ళీ ఏమన్నా అప్డేట్ వస్తే మాత్రం నేను వీడియో చేస్తాను. అంటే రెస్పాన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ వదిన కానీ. సో వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇచ్చాక అసలు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ ఏమన్నా మనకి న్యూస్ ఛానల్స్లో తెలిస్తే నేను మళ్ళీ మీ ముందుకు ఆ విషయాన్ని అయితే తీసుకొని వస్తాను. ఓకేనండి, వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.